తిరుపతిలోని రహదారులకు తిరుమల వెంకటేశ్వర స్వామివారికి సేవలందించిన మహానీయుల పేర్లను పెట్టడం శుభకరమని టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన అచ్యుత దేవరాయ మార్గాన్ని గురువారం టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని నూతన రహదారులకు మహానీయులు పేర్లను పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం ప్రారంభమైందని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనేక విధాలైన సేవలందించిన మహానుభావుల పేర్లతో నేడు రహదారులు ఉండడం వలన ఆనాటి మహానీయుల గురించి నేటి తరానికి గుర్తు చేయడం అభినందనీయమని అన్నారు. చంద్రగిరి సంస్థానాన్ని పాలిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి అనేక సేవలు చేసిన అచ్యుత దేవరాయల వారి పేరును నేడు ప్రారంభించిన ఈ నూతన రహదారికి పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు తెరదించుతూ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందని, అభివృద్దిలో భాగంగా నగరంలో అనేక ప్రాంతాల్లో ఇన్నర్ రోడ్లను, ఫ్రీ లెఫ్ట్లను నిర్మించడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో తిరుపతి నగరం మరింత అభివృద్ది సాధించేలా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులను చేపట్టడం జరుగుతుందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ 51 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, అచ్యుత దేవరాయ మార్గం అందుబాటులోకి రావడం వలన ఒక మంచి కనెక్టివిటీ రహదారి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, గీత, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, కార్పొరేటర్లు పునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, కట్టా గోపి యాదవ్, దేవదానం, దినేష్ రాయల్, తలారి రాజేంద్ర, సురేష్, శ్యామల తదితరులు రహదారిని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. గత కొద్ది నాళ్లుగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేటువంటి రీతిలో స్వామివారికి సేవలు చేసినటువంటి మహానుభావుల నామ ఫలకాలను ఏర్పాటు చేసి రహదారులకు ఆ పేర్లను నిర్ణయించటం జరిగింది. ఈ రోజున అచ్యుత దేవరాయ మార్గంగా ఈ మార్గానికి నామకరణం చేయటం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం ఇది. అచ్యుత దేవరాయలు 1525వ సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత తను చంద్రగిరి నుంచే కృష్ణదేవరాయలు గారి దగ్గరి బంధువుగాను, సామంతుగాను చంద్రగిరి కోట నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. 1929వ సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకొని, పట్టాభిషేకం కూడా స్వామివారి అభిషేకం రోజున స్వామికి అభిషేకం చేయించేటువంటి జలాన్ని తన శిరస్సు మీద పోసుకొని అక్కడే